అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. సీనియర్లు లేరు, తోలు తొక్క లేదు. ఒకటే పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఒకటే నాయకత్వం. ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి కుటుంబం మాత్రమే నాయకత్వం. ఇది తెలుగుదేశం పార్టీ అంతే. సీనియర్లు లేదు, తోలు తొక్క లేదు. ఇటీవల కాలంలో ఆయన ఎవరిని ఉద్దేశించి సీనియర్లు లేదు, తొక్క లేదు అన్నటువంటి విషయం, అన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ కొనసాగుతుంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారేమో తెలియదు, కానీ మొత్తానికైతే ఇక కడప జిల్లాలో ఉన్నటువంటి సీనియర్లు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నేతల్లో ఇది ప్రధానంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో అంశం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆ వ్యాఖ్యలతో పాటు టీడీపీ అంటే రెడ్డప్ప గారి కుటుంబానిదే అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా రాజకీయ విశ్లేషకులు సైతం ఆయన వెనక ఓ కీలక నేత ఉన్నారు, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయన వెనక ఎవరున్నారని ఏంటన్నటువంటి విషయం పక్కన పెడితే, జిల్లాలో గతంలో ఏదైతే సీనియర్లను కలుపుకొని పోవాలంటూ కూడా ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యలును ఓ రకంగా ఆమె సీనియర్లు వీళ్ళందరికీ ఏదైనా మీకు సమస్యలు వస్తే సీనియర్లకు చెప్పుకోవాలంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత శ్రీనివాసులు రెడ్డి ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే, అంటే సీనియర్లు లేదు, తొక్క లేదు అన్నటువంటి భావన ఆమెను ఎవరిని ఉద్దేశించినట్టు, సీనియర్లను ఉద్దేశించినట్ట, లేకుంటే ఒక అంటే అసమ్మతి వర్గానికి బాధ్యత వహించిన ఓ సీనియర్ నేత గురించి చేశారన్నటువంటి భావన, అదేవిధంగా ఆయన గురించి చేసి ఉంటారన్నటువంటి భావన వినిపిస్తుంది. అయితే ఈ క్రమంలో శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా సీనియర్లు సైతం మనస్తాపానికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ వీడని వారందరూ కూడా సీనియర్ నేతలు సీనియర్లు కాదు, తొక్క లేదు అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేయడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కోసం అంటే పార్టీ కష్టకాలంలో కూడా పార్టీని వెన్నంటి పార్టీ జెండా మోసిన వారికి తగిన గుర్తింపు లేదు, ప్రాధాన్యత లేని క్రమంలోనే వాళ్ళంతా కూడా మాకు దిక్కు లేదు, మీరే దిక్కు అంటూ కూడా పుత్త నరసింహారెడ్డిని కలిసినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ అసంతృప్తి నేతలకు కీలకంగా వ్యవహరించినటువంటి నేతను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటుంటే, కాదు సీనియర్లు అందరినీ కలిపి ఈ వ్యాఖ్యలు చేశారన్నటువంటి భావన ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లాలో సీనియర్ నేతలు ఎంతోమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఎవరైనా అసంతృప్తి నేతలు వాళ్లకు తమ సమస్యలు వినియోగించుకోవడం, అయితే వాటిలో ప్రధానంగా వ్యక్తిగత సమస్యలు అయితే నేరుగా వాళ్ళే పరిష్కరించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 2 నియోజకవర్గాల పరిధిలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి పుత్త నరసింహారెడ్డి కూడా సున్నితంగా తిరస్కరించారు. ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, కానీ ఇక్కడ ఆ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి అంశం అంటే గత కొంతకాలంగా కూడా నియోజకవర్గ పరిధిలో అంటే ఏ నియోజకవర్గ పరిధిలో సమస్య ఉత్పన్నమైతే ఆ నియోజకవర్గ పరిధిలో వారే పరిష్కరించుకోవాలనేటువంటి ఒక నిబంధన ఉంది. ఇప్పటి నుంచే కాదు, గత కొంతకాలంగా ఏదైతే భారీ స్థాయిలో వర్గ విభేదాలకు దారితీసిన నేపథ్యం అంటే ఎన్నికలకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉండేది. ఒకరి నియోజకవర్గంలో ఒకరు జోక్యం చేసుకోకూడదు అన్నటువంటి నిబంధనలు ఉన్నాయి. అయితే ఆ నేపథ్యంలోనే పుత్త నరసింహారెడ్డి కూడా కొంత సంయమనం పాటించి సున్నితంగా కార్యకర్తలను చెబుతూ ఏదైతే శ్రీనివాసులు రెడ్డికి నేరుగా తాను ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆయన దృష్టికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా ఆయన చక్కదిద్దుకునే పరిస్థితి ఉంటుందన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఒకవేళ చక్కదిద్దుకునే పరిస్థితి ఉంటే ఆ తర్వాత ఆలోచిద్దామన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా సీనియర్ల గురించి ఆయన వ్యాఖ్యలు చేయడాన్ని కూడా కొంతమంది రాజకీయ నేతలు తప్పుపడుతున్నారు. ఎందుకంటే అందరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, ఎవరైతే అసంతృప్తి నేతలకు అదేవిధంగా బాధ్యత వహించారో వారిని అనింటే బాగుండేది. అదేవిధంగా టీడీపీ ఓ రకంగా పేటెంట్ లాగా రెడ్డప్ప గారి కుటుంబాందే అంటూ చెప్పడం కూడా సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో
ఓ రకంగా ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే అంశాలు కాబట్టి వీటిపైన అధిష్టానం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల నేపథ్యం, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా కడప కార్పొరేషన్లో పాగా వేయాలంటే ఖచ్చితంగా సమిష్టి సహకారం లేనిది పాగా వేయడం కష్టసాధ్యం. అయితే ఆ నేపథ్యంలో అందరినీ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సీనియర్లు కూడా కొంత సలహాలు సూచనలు ఇస్తుంటారు. కానీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా తృణపాయంలో కొట్టిపారేయడాన్ని కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా అటు కడపలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి సీనియర్లపై చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత తీసుకొని ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అసంతృప్తి నేతలంతా కూడా ఒక తాటిపై నడిపించేందుకు ప్రయత్నాలు చేయకపోతే మాత్రం భారీ స్థాయిలో నష్టపోయే ప్రమాదం లేకపోలేదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అధిష్టానం ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన అటు పలువురు టీడీపీ నేతల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.